ఆహ్వానం అండి. ఈ యొక్క మీటింగ్కి జనరల్గా మన ఫిల్మ్ ఆర్టిస్టులు, పొలిటీషియన్స్ వాళ్ళు వచ్చి ప్రజెంట్ మన 5-day బ్యాంకింగ్ గురించి వాళ్ళు మనకి సపోర్టివ్గా మాట్లాడితే ఎలా ఉంటుందో, ఒక ఆర్టిస్ట్ గురించి వాళ్ళు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తాను. ముందుగా నందమూరి తారక రామారావు గారు, ఆయన స్వర్గం నుంచి వచ్చి మనకి సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ. ఎగ్జిక్యూటివ్స్ అందరికీ యాజమాన్యానికి బ్యాంకింగ్ అంటున్నారు. ఇదేమిటో నాకు అర్థం కాదు. ఆ రోజుల్లో మేము ఎంతో కష్టపడి పనిచేసి అల్లాడిపోయాము. బ్యాంకర్స్ ఈరోజు ఫైడే బ్యాంకింగ్ అంటున్నారు. 2-day బ్యాంకింగ్ తీసుకోవడం మనస్ఫూర్తిగా నేను బ్యాంకింగ్ కావాలి. మీ డిమాండ్ ఇది మన అఖిల నాగేశ్వర గారు వస్తే ఆయన ఈ రోజు ఈ వెంచర్ క్రీజ్కి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఈ యొక్క ఫ్రైడే బ్యాంకింగ్ గురించి మాట్లాడమని నన్ను అక్కడి నుంచి పిలిచాను. మంచిది. నిజంగా చూసినట్టయితే కావాలని నేను కూడా డిమాండ్ చేస్తాను. కానీ అన్నగారు చెప్పినట్టు ఇక వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంచుకునే ముందుగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన కెనరా బ్యాంక్ యజమానానికి, ఆ విధంగా చూస్తే బ్యాంకర్స్ నిజంగా ఎంత అదృష్టం అండి ఈ రోజున బ్యాంకర్ జాబ్ రావడం. తర్వాత పాత రోజుల్లో బ్రాంచెస్కు అంత ముందు నేను పెద్ద సెలబ్రిటీస్ కాకముందు బ్యాంక్కి నేనే వెళ్ళి క్యాష్ డ్రా చేసుకోవడం అలా చేసుకునేవాడిని. ఆ రోజు చూస్తే నిజంగా కష్టపడుతున్నప్పుడు నాకు అనిపించేది, వీళ్ళ అంటే ఎంత బాగా ఉన్నారు వీళ్ళు, ఇది చేస్తే బాగుంటున్నప్పుడు అలా రోజులు గడుస్తూ వచ్చాయి. ఈ రోజున ఈ యొక్క డిమాండ్ ఏదైతే ఉందో మీ యొక్క 5 days బ్యాంక్ గురించి మాట్లాడుతున్నారు, నిజంగా మీరంతా చాలా ఎలిజిబుల్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజున ఒక డిమానిటైజేషన్ సాధన అప్పుడు ఎంతో కష్టపడి నేను వర్క్ చేశాను. అది గవర్నమెంట్ వాళ్ళు నిజంగా ఆ రోజున అప్రిషియేషన్స్. ఈ రోజు 5-day బ్యాంకింగ్ నిజంగా మీరు రావాలని మనస్ఫూర్తిగా యాజ్ ఏ హీరోగా మీ తరపున నిలబడతాను. ఒకవేళ రాకపోతే మీ డిమాండ్ కనుక అవకపోతే నాకు ఒక ఫోన్ చేయండి, ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా జరుగుతుంది. బాలకృష్ణ గారు వస్తే దాని గురించి ఏది మన ఏది అది రోజున అంశం. ఎందుకంటే నేను కూడా షూటింగ్ 2 days చేస్తే 3 days రెస్ట్.
నేను కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజున బ్యాంకింగ్ తీసుకోమి. మీరు ఒకవేళ రాకపోతే చెప్పండి, ఫోన్ చేయండి. ఫోన్ స్విచ్ ఆఫ్ అనుకోండి, వదలద్దు. మా ఇంటికి నేను ఎవరికైనా షూటింగ్లు ఉంటాయి అనుకో. ఈ ఫంక్షన్కి నన్ను ఇన్వైట్ చేసిన ఆర్ఎం గారికి వచ్చాను. ఈ కెమెరామ్యాన్ యాజమాన్యానికి అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరూ రెస్ట్ కావాలనుకోవడం సహజం. ఈ రోజు కష్టపడే ప్రతి మనిషి రెస్ట్ తీసుకోవాలి, కావాలంటారా కాదు. కానీ బ్యాంకర్స్ విషయానికి వస్తే 5 days పనిచేస్తే 2 days రెస్ట్ డిమాండ్ కరెక్టే. కానీ నాకు ఒకటి అనిపిస్తుంది, 5 day బ్యాంకింగ్ కంటే మీరు 7 days వర్క్ చేసి సండే రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే రెస్ట్ ఎక్కువైనా ఇబ్బంది, ఎక్సర్సైజ్ చేసుకుంటూ సండే కూడా మీరు పనిచేస్తే